నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని, ప్రభుత్వ అధికారిక చిహ్నమైన రాజముద్రతోనే ఇకపై పాస్ పుస్తకాలు జారీ చేస్తామని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. శుక్రవారం నర్సీపట్నం స్థానిక మార్కెట్ యార్డ్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, ఇష్టారాజ్యంగా పాస్ పుస్తకాలు ముద్రించి రైతులను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. తాతల తండ్రుల నాటి నుంచి వస్తోన్న రైతుల భూములకు పాలకుల ఫోటోలు ముద్రించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ విధానానికి స్వస్తి పలుకుతూ కూటమి ప్రభుత్వం కేవలం రాజముద్రతో కూడిన పుస్తకాలను తీసుకువచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి సూర్యచంద్ర, జడ్పీటీసీ రమణమ్మ, ఆర్టీఓ వివి రమణ పాల్గొన్నారు. మనం ఎందుకు మార్చాం చెప్పాలి, మీకు తెలియదు కదా. భూమి మీది, మీ తాతలో మీ తండ్రిలో ఇచ్చిన భూములు, అవి పూర్వం నుంచి వచ్చిన భూములు. భూమి మీది, మీ పాస్ పుస్తకం మా ఫోటో ఎందుకండి? నా భూమి అది. మరి గత ప్రభుత్వంలో కూడా ఫోటో, ఈ బొమ్మ, ఈ మొహం, ఈ బొమ్మ, నవ్వు చూడండి. ఇడిదా భూమి, ఇడిదండి భూమి. మీ భూమి పాస్ కోసం మా ఫోటో ఎందుకంటే దానిలాగా నవ్వు చూడండి. ఏంటి నాకు అర్థం అవ్వదు. ఎవరిష్టం చేసుకోవడమే. ఈ పుస్తకాలు తయారు చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కోట్లు రాష్ట్రం మొత్తం మీద అందరికి ఇవ్వడానికి ఈ పుస్తకం. ఇదో వెనకాల బొమ్మ. వదిలేసి దేవుడి ఫోటో చూస్తాం, దెయ్యం ఫోటో చూస్తాం. మనం వదిలేసినండి మీరు అంతా ఏం చేస్తారు, దేవుడి ఫోటోకి దండం పెట్టుకుంటాం. వీడు రాక్షసులు పుస్తకం చూసినా అంచేత మీ అందరూ ఆలోచించి ఎవరి ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో కాదు, ఎవరి ఫోటో ఉండకూడదు. రాజముద్ర, రాజముద్ర అంటే గవర్నమెంట్ మోర్, అది ఇవ్వాలని చెప్పి ఎవరి ఫోటో కూడా వేయొద్దు. ఇలా రాజముద్రతో ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఎందుకంటే నవ్వాలో ఏడవ తెలియని పరిస్థితి. మీ భూమి ఏంటి, మీ ఆస్తి ఏంటి, నా ఫోటో ఏంటి? ఇంకా కొత్త పుస్తకాలు తయారు చేస్తాం. ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. ఇది ట్యాంపరింగ్ చేయడానికి కూడదు. ఇంతకుముందు ఏంటంటే మీకు తెలియకుండా మీ పాస్ పుస్తకాలు మార్చేశారు చాలా మందికి. మీ భూమి తాలూకు కొలతలు కూడా మార్చేశారు. ఇప్పుడు మార్చడానికి అవ్వదు. ఈ ఫోటో ఇక్కడ ఈ సింబల్ ఉంది, ఈ కోడ్ అంటారు. కోడ్, ఈ కోడ్ ఇక్కడ ఇక్కడ మీ ఫోటో కింద ఉంటుంది. దాని మీద మీ సెల్ ఫోన్లు, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. ఈ కోడ్ ఎందుకు పెట్టామంటే ఈ కోడ్ ఇంకెవరో మార్చడానికి వీల్లేదు. నీ పుస్తకం కోడికి ఇంకో పుస్తకాలు వెళ్ళడానికి వీల్లేదు. టెక్నాలజీ కోడ్ పెట్టాం. మీరు కూడా ఈ పాస్ పుస్తకం సెల్ ఫోన్ పెట్టి ఇక్కడ ఫోటో తీస్తే, సెల్ ఫోన్ పెట్టి కోడ్ మీద ఫోటో తీస్తే మీ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ మీ సెల్ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఈ టెక్నాలజీ పెట్టాం. అంచేత ఎవరు దొంగతనం చేయడానికి వీల్లేదు, దోసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మార్చేయడానికి కూడా వీలవదు. ఎంఆర్ ఆఫీస్లో కూడా కంప్యూటర్ కోడ్ ఉంటుంది. ఓపెన్ చేస్తే ఎవరి బాబు తెలిసిపోయి పెట్టి అన్నీ ఏర్పాటు చేసాం. అంచేత ఇంత కష్టపడి పనిచేశారు ఆఫీసులందరూ కూడా. దీన్ని సక్రంగా పుస్తకం ఇది ఒక ఆస్తి. మనకి మన ఆస్తిని ఎలా కాపాడుకుంటాం, మన భూమిని ఎలా కాపాడుకుంటాం, మన ఇంట్లో బంగారాన్ని ఎలా కాపాడుకుంటాం, ఈ పుస్తకాన్ని కూడా అలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి
ఈ సందర్భంలో మనం చేస్తూ మరి ఈ కొత్త పుస్తకాలు ఇవాళ కొన్ని పంపిణీ చేస్తాం. ఇవాళ తర్వాత రేపటి నుంచి మీ గ్రామం వచ్చి మీ సచివాలయంలోనే మీ గ్రామంలోనే పుస్తకాలు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాన్ని మీరు అందరూ కూడా దగ్గర నుంచి తీసుకొని ఈ పుస్తకాలు జాగ్రత్తగా ఉంచండి. ఉంచి ఏమన్నా ఈ పుస్తకం మీకు చిన్న చాలా పెద్ద కార్యక్రమం ఇది. 175 నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమం. ఇవాళ మన నర్సీపట్నంలో చూస్తే ఈవేళ 16,209 పుస్తకాలు ఇస్తున్నాం ఒక్కరోజు. అన్ని రెడీ చేసాం అంటే ఈవేళకి. అలాగే రాష్ట్రం మొత్తం మీద 8 లక్షల పుస్తకాలు ఉంటాయి. అవన్నీ కూడా తయారు చేసాం. ఈవేళ ముహూర్తం పెట్టి వివరిస్తున్నాం. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోని చెప్పి ఎక్కడైనా చిన్న పొరపాటు జరగవచ్చు. జరిగితే తహసీల్దార్ గారితో కూర్చొని మాట్లాడేది మేము అందరూ కూర్చొని ఆటో గారితో వెంటనే ఎంఆర్ఓకి తీసుకెళ్ళి సార్ చిన్న పొరపాటు జరిగింది చూడండి అంటే వెంటనే రెక్టిఫై చేయడానికి కూడా ఏర్పాటు చేస్తాం. అది అసలైతే చేయొద్దండి. పనులు ఉంటాయి, ఎప్పుడు పనులు ఉంటాయి. ఇది మాత్రం మనం చాలా ముఖ్యం. ఇది ఆస్తి మనకి. ఇది మీకే కాదు మీ పిల్లలకి మీ పిల్లలందరికీ పనికొచ్చే పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా ఆస్తిలా కాపాడుకోమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ అయించి ఇది మంచి కార్యక్రమం. మన పిల్లలకి కూడా పనికొచ్చే కార్యక్రమం కాబట్టి అందరూ దీంట్లో శ్రద్ధ చూపించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మళ్ళీ శాశ్వతంగా భూమి తగులు లేకుండా చేయవలసిన అవసరం ఉంది. కొన్ని సంవత్సరాలు బట్టి ఉన్న సమస్యకి ఒక పరిష్కార మార్గం దొరికింది. దానికి అందరికి తరఫున ప్రభుత్వానికి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పి ఈ సందర్భంలో అమలు చేస్తూ ఈ పుస్తకాలు కొన్ని